హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్రీగా అన్లిమిటెడ్ గా ఎటువంటి వాటర్ మార్క్స్ లేకుండా AI తో వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఎటువంటి ఈమెయిల్ జంగ్లింగ్ లేకుండా. ఇప్పుడు మీరు చూసే ఈ ట్రిక్ ద్వారా మీరు మీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఏ ప్లాట్ఫామ్ కోసమైనా హై క్వాలిటీ AI వీడియోస్ ని క్రియేట్ చేయవచ్చు. అది కూడా 100% ఫ్రీగా. ఇది చూడటం, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడమే కాదు, కంటెంట్ క్రియేషన్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ లో నేను వచ్చేసి ఇలా AI వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేయండి. అండ్ అలాగే నేను వచ్చేసి వీడియోలో యూజ్ చేసే ప్రాంప్ట్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో అందులో అయితే పేస్ట్ అయితే చేస్తుంటాను అనమాట. సో వీడియో రిలీజ్ అవ్వగానే. సో వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. మీరు ఏ టూల్స్ తో వీడియోస్ క్రియేట్ చేయాలని చూస్తున్నా మీకు వచ్చేసి వాటర్ మార్క్స్, లిమిటేషన్స్ అండ్ బ్యారియర్స్ ఎదురవుతున్నాయా? ఈ రోజు నేను మీకు చూపించబోయే మెథడ్ తో అవన్నీ స్కిప్ చేసి మీరు ప్రొఫెషనల్ లుక్ తో వీడియోస్ అయితే తయారైతే చేయొచ్చు. సో ఈ వీడియోస్ జనరేట్ చేయడానికి మనం వచ్చేసి కంప్లీట్ గా 3 స్టెప్స్ అయితే ఫాలో అయితే అవుతాం అనమాట. ఈచ్ అండ్ స్టెప్ బై స్టెప్ అయితే వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అయితే స్టోరీ అయితే క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి చాట్ GPT అయితే యూజ్ చేస్తున్నాను స్టోరీ జనరేషన్ కి. సో స్టోరీ అయితే ఒకటైతే రాసుకునేలా సింపుల్ గా ఒక బాయ్, ఒక డాగ్ ది అనమాట స్టోరీ రిలేటెడ్. సో దానికోసం అయితే ఒక చిన్న స్టోరీ అయితే రాసుకున్నాను. రాయంగానే నేను ఎంటర్ చేయగానే నాకు అయితే స్టోరీ అయితే ఇచ్చేసింది. సో దానికి నేను వచ్చేసి వాయిస్ ఓవర్స్ కూడా జనరేట్ అయితే చేసుకున్నాను. ఆటోమేటిక్ గా వాయిస్ ఓవర్స్, ఇమేజెస్ పాటు నాకైతే రావాలి అని అయితే నేను స్టోరీ అయితే రాసుకున్నాను అనమాట. సో ఈ ప్రాంప్ట్ అని మనకు వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ దొరుకుతుంది గైస్. సో అక్కడ జాయిన్ అయితే అయిపోండి. సో కంప్లీట్ గా నాకు వచ్చేసి 6 సీన్స్ అయితే వచ్చాయి. సో నేను దాని తర్వాత నేను ఏం చేశానంటే క్యారెక్టర్స్ కి నాకు ప్రాంప్ట్స్ అయితే కావాలని అయితే రాసుకున్నాను. బాయ్ కి సపరేట్ గా అండ్ డాగ్ కి సపరేట్ గా ఎలా ఉండాలి క్యారెక్టర్ అని. సో ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయిన స్టోరీ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్టోరీ నుంచి ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే జనరేట్ అయితే చేద్దాం. సో దానికోసం నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి మెటా AI. ఇందులో నేను వచ్చేసి లాగిన్ అయితే అయిపోయాను అనమాట. ఒకసారి మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే సరిపోతుంది. అన్లిమిటెడ్ గా ఫ్రీగా మనం వచ్చేసి ఇమేజెస్ అండ్ అలాగే వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇందులో మీకు ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను. ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది కదా, సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి AI డెమోస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే AI స్టూడియోస్ కూడా ఉన్నాయి అనమాట. ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయండి, చేస్తే మీకు ఈ టూల్ గురించి కంప్లీట్ గా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, మనం వచ్చేసి యానిమేషన్ మనం డ్రా చేస్తాం కదా, డ్రా చేసి మనం వచ్చేసి ఇందులో అప్లోడ్ చేసినా కూడా దాన్ని మనం వచ్చేసి కంప్లీట్ గా యానిమేషన్ అయితే చేయొచ్చు అనమాట దానికి కూడా. సో ఆప్షన్ కూడా ఉంది అండ్ అలాగే ఆడియో బాక్స్ కూడా ఉంది అనమాట. ఒకవేళ మీకు వచ్చేసి దీని గురించి ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి, మెటా AI అని. సో నేనైతే దీని గురించి ఫుల్ లెంత్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట కంప్లీట్ గా టూల్ గురించి. అండ్ అలాగే ఈ వీడియోకి నేను వచ్చేసి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. సో 100 లైక్స్ అయితే కొట్టేసేయండి, వెంటనే నేను వచ్చేసి ఈ వీడియో అయితే చేసేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసుకుందాం. దానికోసం మళ్ళీ నేను వచ్చేసి మన చాట్ GPT లోకి అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఉంది కదా మనది, ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్. ఈ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాం. అండ్ ఎక్కడైతే మనకు అర్జున్ అని కనపడుతుందో ఈ అర్జున్ అనే ప్లేస్ లో మనము అర్జున్ కి సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా క్యారెక్టర్, అదైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో కాపీ చేసుకోండి, అర్జున్ అనే ప్లేస్ లో దీన్ని పేస్ట్ అయితే చేయండి. అండ్ ఎక్కడైతే డాగ్ అని కనపడుతుందో డాగ్ ప్లేస్ లో మనం వచ్చేసి డాగ్ కి సంబంధించిన ప్రాంప్ట్ ఉంటుంది కదా, ఈ ప్రాంప్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి అండ్ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇంకా జనరేట్ అయితే చేద్దాం. సో విత్ ఇన్ సెకండ్స్ లో జనరేట్ అయితే అయిపోతుంది అండ్ మనకు వచ్చేసి అట్ టైం 4 ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతాయి. చూసారా, కంప్లీట్ గా మనకు వచ్చేసి 4 ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయాయి. మనకు వచ్చేసి ఇది 1:1 రేషియోలో అయితే క్రియేట్ అయితే అయింది. సో దీన్ని మనం రేషియో చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కింద రేషియో ప్లేస్ లో 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నేను 16:9 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ లేదా రీల్స్ చేస్తుంటే మీరు వచ్చేసి 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే సైడ్ కి చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి మనకి. ఇక్కడ స్టైల్స్ అని చూసినట్టయితే ఇవన్నీ స్టైల్స్ మనకి ఏ స్టైల్ లో మనం వచ్చేసి క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇమేజెస్ అనేది ఇక్కడ నుంచి మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే కింద మూడ్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకు వచ్చేసి ఎలాంటిది క్రియేట్ చేయాలనుకుంటున్నాం, లైక్ సైబర్ పంకా, క్లాసిక్, గ్లోవా, ఇలా మీరు ఏదైతే స్టోరీ ఉంటుందో దానికి డిపెండ్ అయ్యేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఎలాంటి సీన్ సెట్ అవుతుంది అనేది. అండ్ అలాగే దానికి సంబంధించిన లైటింగ్ అయితే ఉంది అండ్ అలాగే కలర్స్. సో ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. సో నేను వచ్చేసి ఒకసారి కార్టూన్ అయితే జనరేట్ చేయడానికి అయితే చూస్తున్నాను అనమాట. సో కార్టూన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ మనకు వచ్చేసి ఇమేజెస్ అయితే జనరేట్ కావడం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. గైస్ చూసారా, కార్టూన్ లో మనకు వచ్చేసి ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం వచ్చేసి వీడియో కింద కన్వర్ట్ చేయడానికి నేను వచ్చేసి ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. కింద యానిమేషన్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు పేస్ట్ చేసి యానిమేట్ అయితే చేయొచ్చు. సో విత్ ఇన్ సెకండ్స్ లో మనకు వచ్చేసి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. చూద్దాం ఇక్కడ గైస్ చూసారా, మనకు వచ్చేసి వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కి నేను యూజ్ చేసే AI టూల్ వచ్చేసి వాయిస్ మేకర్ AI. సో ఇందులో మనం వచ్చేసి మళ్ళీ మన చాట్ GPT లోకి వెళ్ళి ఇక్కడ మనకు వచ్చేసి వాయిస్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, సో ఆ ప్రాంప్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయాలి. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి కన్వర్ట్ టు స్పీచ్. ఇక్కడ మనకు వచ్చేసి లాంగ్వేజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో మనం అయితే చేంజ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
సో మీకు వచ్చేసి ఏ లాంగ్వేజ్ టోన్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ టోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను, ఇంగ్లీష్ ఇండియా. సో మనకు వచ్చేసి చూసారా ఇన్ని అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిన టోన్ ఏదైనా ఒకటైతే సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేద్దాం. సో ఫీమేల్ అయితే తీసుకుందాం, సబ్మిట్ అయితే చేస్తున్నాను అండ్ కన్వర్ట్ టు స్పీచ్ అయితే కొడుతున్నాను. చూద్దాం. Arjun and his dog Tommy were the best of friends. Every morning, they'd run through the fields, chasing butterflies and laughing together. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం ఈ ఆడియోస్ అండ్ ఇమేజెస్ ని మనం అయితే మిక్స్ చేసి ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేయాలి. సో అది ఎలా మిక్స్ చేయాలి, ఆ వీడియో ఎలా క్రియేట్ చేయాలి నేను వచ్చేసి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ అయితే చెప్పాను. సో ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే ఇక్కడ నేను పైన ఐ కార్డ్స్ అయితే వదిలేస్తాను, మహాభారతం వీడియో. అందులో నేను వచ్చేసి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎలా మనం వచ్చేసి వీడియోస్ అన్ని మెర్జ్ చేయాలి అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఎలా మనం అయితే సింక్ చేయాలని. సో ఒకవేళ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వీడియో అయితే ఉంటుంది. ఇంత తక్కువ టైంలో ఇంత పవర్ఫుల్ వీడియోని ప్రిపేర్ చేయడం పాసిబుల్ అవుతుందా, మీకు నమ్మకమే రాలేదా? ఇది నిజంగానే ఒక గేమ్ చేంజర్ టెక్నిక్. మీరు కూడా ఇది యూజ్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేసి అయితే చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టూల్స్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.